హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు పొద్దున 3 గంటలకు లేచి బండి అయితే కాల్ చేయడానికి వచ్చిన కచ్చిరావడానికి మొత్తం చెత్త అవుతుంది. మా పరిస్థితి చూడు, మొత్తం బక్రీద్ చెత్త అయిన వల్ల మొత్తం రుచి అంతా ప్యాడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బక్రీద్ వల్ల కురాకులు మొత్తం కసురు వస్తుంది చూడండి. మా టైర్లు అంతా అక్కడైతే పెద్ద బండికి వజన్ ఎక్కువై కటర్లే ఇరిగిపోయినాయి అనమాట. బండి కూడా చూడు మొత్తం ఎట్లా వజన్తో సౌండే వస్తుంది జాగ్లు వేస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు బక్రీద్ చెత్త కదా, చాలా గలీజ్ అయితే అసలు మా టైర్లే జారుతున్నాయి అనమాట. బ్రేక్ వేసినా కూడా బండి అయితే ఆగుతలేదు. ఇట్లా లిఫ్ట్ ఎప్పినప్పుడు అయితే అసలు సౌండ్ వస్తుంది అనమాట. చాలా అయితే ఈ మా పరిస్థితి అయితే ఏడవన్నా కూడా పోదు ఈసారి. చెత్త అసలు జామ్ అయి మొన్న 4 రోజులు అయితే అసలు బయట పోసినాం. బయట ఇట్లా ప్లేస్ కిరాయికి తీసుకొని పోపించినారనమాట. ఎందుకంటే పడతలేదని. మొత్తం జేసీబీ చూడండి ఎట్లా అయిపోయింది. చెత్త పోసి జేసీబీ తీయడానికి కూడా రాలేదు. 4 రోజుల పాటు అట్లా పెట్టేసినారు. కాల్ చేసి అయితే పోతున్నాయి అనమాట. ఫస్ట్ ట్రిప్ అయితే ఇక్కడ చాలా ఘోరం జరిగింది. పెద్ద టిప్పర్ అయితే బోల్డ్ అది కమాన్ పట్టెలు కట్ అయిపోయినాయి. ఇది చెత్త చూడండి, చాలా గలీజ్ అసలు. మొత్తం పుట్ట పేగులు అది అక్కడ ఉంది కదా, మొత్తం అవి పుట్ట పేగులు అవి బొక్కలే అనమాట. ఇంకా అయిపోలేదు బక్రీద్ అంతా చెత్త. ఇదంతా డంపింగ్ జామ్ అయిపోయి ఇప్పుడు సాల్వ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ అంటే ఇది అనమాట. ఈ డంపింగ్ యార్డ్లో బండి చెత్త వేసుకుంటుంది. మా చెత్త చిన్న బండ్లలో చెత్త ఇట్లా లారీలు తీసుకుపోతాయి. వీళ్ళంతా ఎంప్లాయీస్ అనమాట. ఇక్కడ బండి అనమాట, ఇక్కడే అనమాట కమాన్ పట్టెలు కట్ అయిపోయినాయి. బండికి రీపిన్ అయితే చూడండి, చెత్త వేసుకుంది. దానికి ఇంకోటి టైర్ కూడా పక్కకు పోయింది చూడండి. మొత్తం అది అబ్బాయి కూడా వచ్చేసింది ఈ వజన్ తట్టుకోలేక. మా చెత్త బండ్లలో తిప్పులు ఏడవన్నా పోదు. కానీ మా గవర్నమెంట్ అయితే మున్సిపాలిటీ ఇన్సూరెన్స్ లేదు, మా బండ్లకు రోడ్ ట్యాక్స్ కూడా ఉండదు. అసలు ఎట్లా చేస్తున్నట్టు మొత్తం కట్ అయిపోయింది చూడండి. చాలా ఘోరం జరిగింది బండికి అయితే. కరెక్ట్ నడి సెంటర్లో అయిందనమాట. అది ఇట్లా ఉంటుంది అనమాట. కానీ చేసేదేం గలీజ్ పని మేము చేసేది. కానీ మమ్మల్ని చూసినా కూడా రోడ్డు మీద వాళ్ళు కూడా తూతూ అనుకుంటూ పోతారు. కానీ మేము ఒక్కరోజు రాకపోతే మీ పరిస్థితి ఏమవుతుందో అది ఆలోచించారు కదా. కానీ మా గలీజ్ ఒకటే మీకు కనిపిస్తుంది. మమ్మల్ని కూడా కొంచెం గౌరవించండి. ఈ గవర్నమెంట్ కూడా కొంచెం మాకు కూడా ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ రప్పిస్తే బాగుంటుంది కదా. సీఎం గారు ప్రతి ఒక్కరికి అయితే తెలియజేస్తున్నాను. ఓకే బాయ్. అట్లే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి అయితే లైక్ చేయండి.